అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్ అండి, నా పేరు అనుగం హారిక, వైఫ్ ఆఫ్ అనుగం ప్రశాంత్. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు అని అంటారు కదా. స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో, స్త్రీ ఎక్కడైతే నిండుగా నవ్వుతుందో, స్త్రీ కన్నీటి బొట్టు భూమిని చేరకుండా ఉంటుందో అలాంటప్పుడు స్త్రీ గౌరవించబడినట్టు. వాళ్లకు ఎన్నో గొప్పగా చెప్తాం కదా వాళ్ళ గురించి. ఆ ప్రతి ఒక్క మాటకి సార్థకత లభిస్తుందండి. చిన్న బాలిక నుండి పెళ్ళైన తర్వాత ఒక భార్యగా, తల్లిగా స్త్రీ ఎదుగుతుంది. 100 మార్కులు ఎప్పుడు పడతాయంటే స్త్రీ మాతృత్వం పొందినప్పుడు 100 మార్కులు పడతాయంటారు కదా. ప్రతి స్త్రీ ఎప్పుడైతే మనసుకు నిండుగా నవ్వుతుందో, అక్కడ గౌరవించబడుతుందో స్త్రీకి నిజమైన అర్థం లభిస్తుంది. ఇప్పటికైనా చిన్న పిల్లల నుండి చేసే అరాచకాలు మానండి, వాళ్ళపైన చేసే అత్యాచారాలు మానండి. బాలికల దినోత్సవం రోజు, మహిళా దినోత్సవం రోజు స్త్రీలకు సెలబ్రేషన్స్ జరిపి విషెస్ చెప్పి సంతోషంగా చూసుకోవడం కాదు. ప్రతి స్త్రీ ప్రతిరోజు నవ్వుతూ, మనల్ని నవ్విస్తూ అన్ని బంధాలతో సంతోషంగా ఉండాలని కోరుకుందాం. వాళ్ళను మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని నాన్నగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, మామగా ప్రతి ఒక్క బంధానికి విలువనిస్తూ వారిని సంతోషంగా చూసుకుందాం. ఇలా అంటారు కదా, కంటే కూతుర్నే కనాలిరా, మనసుంటే మగాడిలా పెంచాలిరా. ఇలా వాళ్ళను మనస్ఫూర్తిగా నవ్వనిద్దామండి. దుర్గామాత, కాళీమాత, సరస్వతి, లక్ష్మి ఈ దేవతలందరూ స్త్రీలే. వాళ్ళను పూజిస్తుంటాం కదా, అదే స్త్రీలలోనే దేవతలను చూడండి. ఒక స్త్రీని దేవతగానే భావించండి. మన ఇంటి నుండే ఒక ఝాన్సీ రాణిని, ఒక రుద్రమదేవిని తయారు చేద్దాం. సమాజంలో ప్రతి స్త్రీలో అమ్మని, అక్కని, ఒక సోదరిని చూస్తే ఇలాంటి అరాచకాలు, ఎన్నో దుష్ప్రభావాలు అరికట్టబడతాయి. ఈ సమాజంలో ఆడపిల్ల కన్ఫర్మ్ అయిన తర్వాత ఆడపిల్ల అని తెలిస్తే చాలా భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. ఎందుకండి? స్త్రీ ఆడపిల్లను కనాలంటే భయపడుతున్నారు. అలా భయపడకండి. ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మీదేవి అనుకోండి. ఆడపిల్ల లేకపోతే గమనం లేదు, జననం లేదు, సృష్టే లేదు అంటారు కదా. మరి అలాంటి మాటలు చదువుకుంటాం, ఎన్నో చూస్తాం, కానీ ఇలాంటప్పుడు భయపడతాం ఎందుకండి? అలా చేయకండి. వీణా స్త్రియా జననం నాస్తి, వీణా స్త్రియా గమనం నాస్తి, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఇలాంటివి ఎన్నో వింటూనే ఉంటాం. భార్యను ప్రేమిద్దాం, అమ్మని గౌరవిద్దాం. భార్యను బానిసలా చూడకండి, అమ్మను భారం కానివ్వకండి. అందరికీ అన్ని బంధాలు నిలబడాలంటే స్త్రీ ఖచ్చితంగా కుటుంబంలో నిలబడాలి. ఒక చిన్న విన్నపం, ఇది ఎవరిని కించపరిచేది కాదు, కాకపోతే స్త్రీల గురించి అర్థం చేసుకోండి అంతే. అందరికీ వన్స్ అగైన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. తప్పు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు.